హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మెగా డిఎస్సికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక మెగా డిఎస్సి నిర్వహించాలని నిరుద్యోగ అభ్యర్థులు నిరసనగా ఇక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తక్షణమే మెగా డిఎస్సిని నిర్వహించాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద నిరుద్యోగ అభ్యర్థులు అయితే నిరసనలు అయితే తెలిపారు. డిఎస్సి ప్రకటించకపోతే తాడేపల్లిలోని సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించడం జరిగింది. ఇక కర్నూలు, కడప, ఎన్టీఆర్, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో కూడా ఈ ఆందోళన అయితే జరగడం జరిగింది. కర్నూలులో బిర్లా గేట్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న మాట్లాడుతూ, జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నేను విన్నాను. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. మెగా డిఎస్సి నిర్వహిస్తామని గొప్పగా ప్రచారం చేశారు. 5 ఏళ్ల పాలన పూర్తవుతున్న ఒక్క ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయాలని కూడా ఇక్కడ పేర్కొన్నట్లు కూడా కొంచెం అప్డేట్ అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా త్వరలోనే, అంటే ఇంకా 2 డేస్లో మంత్రి బొత్స సత్యనారాయణ గారు కూడా ఒక ప్రెస్ నోట్ అయితే నిర్వహించడం జరిగింది. మరో 2 రోజుల్లో వీటికి సంబంధించిన డిఎస్సికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్స్తో మరొక వీడియోతో మేము ముందుకు రావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.